ఒక చోట మనం ఉద్యోగం చేస్తాం, ఒక చోట మనం నివసిస్తాం. ఆ మార్గంలో మనం వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు అక్కడ మనం తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఎంతో మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. వారిని చూడగానే ఏమనిపిస్తుంది అంటే నాకు వారి సావాసం నచ్చడం లేదు అని. అప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళను పరిత్యజించాలా? ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు అంటే అప్పుడు ఏం చేస్తాం? ఈ ప్రపంచాన్ని వదిలేస్తావా? లేదు. మీరు ఆ ఫలంలా అవ్వకండి. ఒక పాడైపోయిన ఫలం కారణంగా మీరు కూడా చెడిపోవద్దు. చందనం వృక్షంలా మీరు కూడా ఉండాలి. అది సర్పాల నివాస స్థానంలో ఉంటుంది. అక్కడ ఎన్నో రకాల అత్యంత భయానకమైన విషపూరితమైన సర్పాలు ఉంటూ ఉంటాయి. అయినా కూడా ఈ చందనం దాని శ్రేష్టత్వాన్ని కోల్పోదు. దాని విలువ అలాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో సావాసాన్ని మార్చుకోవాలనుకునే ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి. మిమ్మల్ని మీరు ఎంత క్రమశిక్షణగా ఉంచుకోవాలి అంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని భ్రమింప చేయటం, చెడగొట్టడం లాంటివి చేయకూడదు. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. మామిడి అలానే వేప, దేని పరిధిలో అది అత్యంత శ్రేష్టమైనవి, అత్యంత విశేషమైనవి. మామిడి మన శక్తిని పెంచుతుంది. వేప అనారోగ్యంతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. మామిడి ఎంతో మధురంగా ఉంటుంది, కానీ వేప చేదుగా ఉంటుంది. కనుక ఈ కారణంగా వేపని మనం తక్కువ చేస్తే, దానిపై మనం కోపం పెంచుకుంటే అది చేదుగా ఉందని, అది చాలా పెద్ద తప్పే. చూడండి, వేప చేదులో వేప చేసిన తప్పేమీ లేదు. తప్పంతా నాలుకది. దానికి తీపంటే ఇష్టం, చేదంటే ఇష్టం ఉండదు. కానీ జీవితంలో మనం వేప చేదుని ఉపయోగించుకోకపోతే రోగాలతో పోరాడే సామర్థ్యం పెరగదు కదా. అందుకే వేపే చాలా ప్రధానమైనది. దీన్ని బట్టి మీకేం తెలిసింది? మీరు మీ జీవితంలో ఎప్పుడూ కూడా ఇతరుల కొలమానాలతో మిమ్మల్ని మీరు కొలవకండి. తమరి యోగ్యత, తమరి విశిష్టత, తమరి మంచి చెడులు ఇవన్నీ స్వయంగా తమరే అర్థం చేసుకోవాలి. అదే మీ ప్రారంధం. రండి, నాతో కలిసి ప్రేమగా గొంతు కలపండి, రాధాకృష్ణ. తాళాన్ని తయారు చేయక ముందే దాని చెవిని, అంటే దాని తాళం చెవిని తయారు చేయటం జరుగుతుంది. ఇప్పుడిది జీవితానికి ఒక పెద్ద పాఠాన్ని నేర్పిస్తుంది. మన జీవితంలోకి ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రకృతి, భగవంతుడు ఆ సమస్యకు పరిష్కారం, దాని తాళం చెవిని ముందే తయారు చేసి ఎక్కడో పెట్టాడు. అవసరం ఏమిటంటే ఆ సమస్యను దాటుకుని వెళ్లి ఆ పరిష్కారాన్ని వెతకటం. మనిషి ఎప్పుడైనా సమస్యను చూసి భయపడిపోతాడు, కంగారు పడిపోతాడు, తన వివేకాన్ని కోల్పోతాడు. అందుకే ఈ మనసుని శాంతంగా ఉంచుకోవటం అవసరం. ఈ ప్రశాంతమైన మనసుతో ఆ సమస్యకు పరిష్కారం వెతకాలి. ఇక ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే భయపడాల్సిన అవసరం లేదు. శాంతంగా ఆలోచించి పరిష్కారాన్ని వెతకండి. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.